హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ డోక్లా రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ మంచిగుంటది. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని జల్లించి తీసుకోవాలి. నేను ముందే జల్లించేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు, ఓ చిటికెడు పసుపు వేసుకొని ఇవి కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే మనం శనగపిండి తీసుకున్న బౌల్‌తోనే హాఫు కప్పు వేసుకోవాలి వాటరు. వాటర్ చూసి మళ్ళైనా వేసుకోవచ్చు. నాకు ముప్పావు కప్పు వాటర్ పట్టినాయి. ఈ బ్యాటరు దోస పిండి కంటే కొంచెం దోస పిండి పలచగుంటది కదా! దానికంటే కొంచెం గట్టిగుండాలి బ్యాటరు. ఈ విధంగా ఉంటే సరిపోతది. మన బ్యాటర్ రెడీ అయింది. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఓ 10 నిమిషాలు బీట్ చేయాలి. బీట్ చేస్తేనే మంచిగా అన్నీ కలుస్తాయి. తర్వాత డోక్లా అనేది మంచిగొస్తది. ఇది ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెద్దది వెడల్పుగుండే ఒక గిన్నె ఏదైనా పర్లేదు. ఇడ్లీ పాత్ర అయినా పర్లేదు. నేను ఇడ్లీ పాత్ర పెట్టాను. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. మంచిగా వాటర్ మరగాలి. అవి మరుగుతుంటాయి గదా! మనం పిండి 10 నిమిషాలు అయిపోయింది. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి అంతా పిండి కలుపుకోవాలి ఆయిల్ వేసుకొని. ఆయిలంతా కలిసింది గదా! ఇందులోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం నిమ్మకాయ రసం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఇది పొంగడానికి. చూడండి మీది అంతా కలిపేటప్పుడు ముందు బ్యాటర్ కంటే ఇప్పుడు మంచిగా పొంగి, పిండి కొంచెం క్వాంటిటీ ఎక్కువైనట్లుంది. అంతే అండి. ఎక్కువ సేపు కలపొద్దు ఇయి వేసిన తర్వాత. ఇప్పుడు ఒక ప్లేట్ గాని, ఒక కేక్ టిన్ ఉంటది గదా! కేక్ టిన్ ఉంటే అది తీసుకోవచ్చు. వెడల్పుగా ఉండేది ఏదో ఒక ఏ గిన్నుంటే మన ఇంట్లో అది తీసుకోవచ్చు. దీనికి మొత్తం ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ జేసుకోవాలి. మనం ముందుగా చేసుకున్న బ్యాటర్ అంతా ఈ ప్లేట్‌లో పోసుకోవాలి. ముందు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం గదండీ! వాటర్ గూడా మంచిగా మరుగుతున్నాయి. ఇందులో మనం కే పిండి వేసుకున్న బౌల్‌ని వేసి పెట్టుకోవాలి జాగ్రత్తగా. వేడిగుంటది. కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మూత బెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో, తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతదండి. అయిపోయింది. తర్వాత ఒక 20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక టూత్ పిక్ లేకపోతే నైఫ్ ఏదో ఒకటి పెట్టి చెక్ జేసుకోవచ్చు. అంటుకోకుండా వస్తే సరిపోతది. వెంటనే తీయొద్దు. ఒక 5 నిమిషాలు అట్లే ఉంచేసి కొంచెం చల్లగా అవుతది గదా! అప్పుడు తీసుకొని ఇదిగో తీసానండి బయటకి. ఇట్లా మంచిగొచ్చింది. మంచిగా పొంగింది. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసి మనం బెట్టుకున్న ప్లేట్‌ని రివర్స్ చేసి గట్టిగా ఒకసారి ట్యాప్ జేస్తే వచ్చేస్తది. దీన్ని కట్ జేసుకోవాలండి స్క్వేర్ షేప్‌లో. డోక్లా మంచిగా స్పాంజీగా మంచిగొచ్చింది. దీనికి తడకా కోసం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని, ఒక పాన్ పెట్టుకొని, 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఆవాలు ఒక స్పూన్ వేసుకొని చిటపటలాడించాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. ఇవి గూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పచ్చిమిర్చేనండి మంచిగా టేస్ట్ బావుంటది. ఇందులోనే కొంచెం కరివేపాకు, ముందు మనం శనగపిండి ఏ కప్‌తో అయితే తీసుకున్నామో దాంట్లో ముప్పావు వంతు వాటర్ బోసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్‌ల పంచదార వేసుకొని మంచిగా ఇవి బాయిల్ అవ్వాలి. మంచిగా మరగాలండి ఈ వాటరు. ఇందులోనే కొంచెం ఒక పావు టీ స్పూను సాల్ట్ గూడా వేసుకోవాలండి. అది క్లిప్ మిస్ అయింది. మంచిగా మరుగుతున్నాయి గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ జేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. అంతేనండి. మొత్తం ఒకసారి కొంచెం కొత్తిమీరేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని, ఇప్పుడు మనం ముందే కట్ జేసి పెట్టుకున్నాం గదా! డోక్లా పైన ఈ తడక అంతా వేసుకోవాలి. అంటే మొత్తం ఒకసారే ఎయొద్దండి. మొత్తం ఒకసారైతే వేస్తే అంతా ముద్దగా అయిపోతది. కొంచెం అన్నిటి మీద కొంచెం వేసుకొని ఒక 3 నిమిషాలు, 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ వేసుకోవాలి. మొత్తం వేసేయడ అయిపోయిందండి. చూడండి మన డోక్లా ఎంత సాఫ్ట్‌గా, స్పంజీగా టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.